ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. డిపోలకు బస్సులన్నా హాల్టింగ్ వస్తున్నాయో లేవో గానీ సోషల్ మీడియాలో అయితే బస్సుల పంచాది వీడియోలు పోస్టింగ్లు అయితేనే ఉన్నాయి. షేర్ ఖాన్లల్లా చేతులకెళ్ళి షేర్లు అయితేనే ఉన్నాయి. సీట్లు దొరుకుతలేవని, స్టాప్ల కాడ ఆపుతలేరని, ఇజ్జత్ తీసి గజ్జె గట్టినట్టు చేస్తున్నారని తీరొక్క తిప్పలతోటి పంచాదులకు పరదలేస్తున్నాయి. ఇగో ఇయాలి ఈ కొట్లాట. రామచంద్ర, ఈ ఆడోళ్లకు ఫ్రీ బస్ పథకం పెట్టుడేమో కానీ వాళ్ళకైతున్న ఫాయిదా కంటే మొగోళ్ళకైతున్న బాధనే ఎక్కున్నది. ఓ తాన కాకుంటే ఓ తాన రోజుకో పంచాయతీ వార్తల గానొస్తుంది ఈయనొస్తుంది. ఒక్కో తానైతే ఆడోళ్ళే సికలు పట్టుకొని పగలున్నట్టే కొట్టుకుంటుంటే, ఇంకో దిక్కు మాకు సీట్లు లేవు, పైసలు ఇచ్చి కూడా మేమెందుకు నిలబడి పోవాలనుకుంటా మొగోళ్ళు మొత్తుకోబట్టిరు. ఇగో బస్సులు ఇట్లనే మగ పురుషులు పాపం గీ తీరుగా గోస చెప్పుకుంటా గరం కాబట్టిరు. ఇక 110 రూపాయలు చెరమచ్చుకుంటే నిలబడిపోవాలి. ఆ లేడీస్ కి ఫ్రీ సీట్ అన్న లేడీస్ పెట్టాలి. లేకుంటే ఈ జంతువులు రోజు అన్న 5 రోజులు పోతున్నా అన్న, ఒక్కరోజు కూడా సీటు దొరకలేదు. అరే నేను కూర్చుందా పక్క ముసలి గట్టలేమంటాం మనం. కొత్త ఒక సెన్స్ ఉండాలి మనకు కూడా. ఇంత ఫుల్ ఎక్కేసి కండక్టర్ సరే వద్దామా అంటే వేరే బస్సులు ఎక్కి వేరా రోజు దొరకలేదు. ఇంత బస్సులు ఎందుకు వెళ్ళాలి? బస్ కి రోజు దొరకట్లేదా? రోజు ఎన్ని గంటలు పడుతుంది పోవడానికి బస్సు? అరే నార్మల్ టైంలో నీకు గంట పోయేది బస్సు అంటే 2.5 గంటలు పడుతుంది. ఏడో లేడీస్ చేయబడితే ఆడ ఆపాలి మరి ఇల్లు కూడా. విన్నారు కదా, చూసిరు కదా జెంట్స్లు చెప్తున్న స్ట్రాంగ్ పాయింట్స్. కొంచెం స్ట్రాంగ్ గానే చెప్తున్నారు కానీ మొత్తానికి మొగోళ్ళుగా మేము బస్సు ఎక్కడే పాపమా అన్నట్టు మాట్లాడుతున్నది. ఇక మరి ఆడోళ్ళకు మహాలక్ష్మి పథకం చేయంగా ఎసొంటి తిప్పలు వచ్చినా తీర్చేతందుకు సజ్జనార్ సార్ రెడీగా ఉంటుండు కదా. మరి మా గోస కూడా పట్టించుకునేదైనా పరిష్కారం ఆలోచన చేయురన్న బట్టిరు మండిపోతున్న మగ సమాజం.